So hi everyone, this is Mukesh from Saimedha. So now we are going to see the important bits in differential equations, okay, like gunshot bits for that, okay. Definitely if you are prepared for this, at least ఇది రివైజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే కాన్సెప్ట్స్లో మనకు వస్తాయి, ఓకే. రివిజన్ మాత్రం 80% మిస్ చేసుకోకుండా చూసుకోండి, ఓకే. లెట్ us start the session now. So the first question, the solution of y double dash, actually this is minus y double dash minus y dash plus 6y is equal to 0 is అని అడిగాడు. సో దిస్ ఈజ్ జనరలీ దిస్ ఈజ్ మైనస్, సమ్ మిస్టేక్ ఉంది, ఇది మైనస్. సో మనకు ఆల్రెడీ తెలుసు ద నొటేషన్ ఆఫ్ y డాష్ కానివ్వండి, y డబల్ డాష్ కానివ్వండి, y1 కానివ్వండి, y2 కానివ్వండి, ఏమనండి y1 మీన్స్ dy by dx, if it is y double dash means d square y by dx square. Generally this can be written as, ఎలా రాస్తాం మనం దీన్ని చూడండి, దిస్ విల్ బి రిటన్ యాజ్ మనం నేర్చుకుని ఉన్నాం ఇవన్నీ, ఓకే. d square minus 5d plus 6 into y is equal to 0 రాసేస్తాం ఫస్ట్. దాని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 is equal to 0. దీనికి మనము రూట్స్ కనుక్కుంటాం. ఇక్కడ రూట్స్ కనుక్కుంటే m is equal to 2, 3 వస్తాయి. రూట్స్ ఏమొచ్చినాయి 2, 3. మనకు ఆల్రెడీ తెలిసి ఎప్పుడైతే రూట్స్ అనేటి రియల్ అండ్ డిస్టింక్ అంటే రెండు రియల్ రూట్స్ అయ్యి ఉండి వేరువేరుగా ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, దానికి దానికి సొల్యూషన్ డైరెక్ట్ చెప్పచ్చు. ఫార్ములా ఉంది మనకి, సొల్యూషన్ ఫార్ములా ఏం చెప్పండి, ఫాస్ట్ చెప్పాలా. సొల్యూషన్ ఫార్ములా ఏంటి, సొల్యూషన్ కనుక్కోమని చెప్పాడు, మనకు రూట్స్ కనుక్కున్నాము. ఇలా ఏ ఫామ్ ఉన్నా కానీ రూట్స్ ఫస్ట్ కనుక్కుంటాం. రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్ ఉన్నాయా, రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయా, ఇమాజినరీ రూట్స్నే చూసుకుంటాం, ఓకే. 3 కేసెస్లలో 3 డిఫరెంట్ ఫార్ములాస్ మనకు ఉన్నాయి. ఎప్పుడైతే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ విల్ బి y is equal to c1 e to the power of alpha x plus c2 e to the power of beta x అని చెప్పొచ్చు. ఒకవేళ ఆల్ఫా బీటా అనేది ఇక్కడ నేను రూట్స్ అనుకుంటే ఆల్ఫా బీటా అని చెప్పి ఏబీ అనుకుంటే ఏబీ అని రాసుకుంటాం నోటేషన్ గురించే. సో ఫైనల్లీ వాట్ ఈస్ ఆన్సర్ హియర్ దెన్, సొల్యూషన్ y is equal to c1 e to the power of 2x plus c2 e to the power of 3x, c2 e to the power of 3x. చూడండి, c1 e to the power of 2x plus c1 e to the power of 3x, definitely the first answer will be the correct answer for that, okay, right. We move on to the next question then. Next question చూద్దాం. సో ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అడిగాడు, యాజ్ ది సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకసారి, ద సొల్యూషన్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకుముందు క్వశ్చన్లో ద క్వశ్చన్ వాజ్ గివెన్ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ సింప్లిఫైడ్ ఫామ్లో ఇక్కడ రాస్తున్నాడు. మనం ఇచ్చిన క్వశ్చన్ని ఇంతకుముందు క్వశ్చన్లో సింప్లిఫైడ్ ఫామ్లో రాసాము, ఇక్కడ వైడ్ సింప్లిఫైడ్ ఫామ్ ఇచ్చేసినాడు. d స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ కనుక్కోమంటున్నాడు. ఏదైనా మనకు తెలుసు కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఆక్సిలరీ ఫామ్ రాసుకున్న తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. అంటే m స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. mకి మనం రూట్స్ కనుక్కుంటే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4i అని వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 4i. ఇది ఏంటన్నా, ఇవి దీస్ ఆర్ ఇమాజినరీ రూట్స్, these are imaginary roots. When you have imaginary roots, what is the solution then? When you have imaginary roots, the solution will be, we know that, right? Solution will be y is equal to e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. This is a solution. Here the alpha and beta values are here like this. Whatever the root was there, the complex roots will be represented by alpha plus or minus i eta b, isn't it? ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. దీని నుంచి ద రియల్ పార్ట్ వాజ్ ఆల్ఫా అండ్ ఇమాజినరీ పార్ట్ బట్ బీటా. ఇవన్నీ మనం నేర్చుకుని ఉన్నాం ఆల్రెడీ, దిస్ జస్ట్ ఏ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, రైట్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఏమైనా ఉందా, 0 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే 0, ఆల్ఫా అనేది 0 అయిపోయింది. ఈ పవర్ 0 ఇంటూ c1 cos 4x ప్లస్ c2 sin 4x, సో e to the power 0 ఉంటే 1 వస్తుంది. ఫైనల్లీ y ఈజ్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు c1 cos 4x ప్లస్ c2 sin 4x. దిస్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. సో చూద్దాం దాని ఆన్సర్ ఉందా మనకి, చూడండి, c1 cos 4x ప్లస్ c2 sin 4x. ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ ఆప్షన్ థర్డ్, లైక్ ఈ విధంగా మనం చేస్తాం, ఓకే, రైట్. విల్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ, రైట్. ఇక్కడ ఏమన్నాడు, ద పర్టిక్యులర్ సొల్యూషన్ అంటున్నాడు.
పర్టికులర్ సొల్యూషన్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి మనకు ఆల్రెడీ, అవునా కదా? పర్టికులర్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి దీనికి. ఇక్కడ పర్టికులర్ సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచి పర్టికులర్ సొల్యూషన్ కావాలంటే y ఈజ్ ఈక్వల్ టు రాసేసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న e టు ద పవర్ ఆఫ్ 4x డివైడెడ్ బై ఆక్సిలరీ ఈక్వేషన్ మనకి ఏది ఉందన్న d స్క్వేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాస్తే d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6, d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. సో మనకు ఆల్రెడీ ఈ ఫార్మ్స్ మనం చేసినాం. ఎప్పుడైతే న్యూమరేటర్లో e టు ద పవర్ ఆఫ్ అని ఉన్నప్పుడు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు e టు ద పవర్ ఆఫ్ ax అనుకుంటే, ఒకవేళ e టు ద పవర్ ఆఫ్ మనం ax అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఏని సబ్స్టిట్యూట్ చూస్తాం. ఇఫ్ ఈ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ d, ఇఫ్ యూ గెట్ సమ్ ఇన్ఫినిటీ దెన్ విల్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్, రైట్? ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఏం చేయాలి, ఎప్పుడైతే మనకి e టు ద పవర్ ఆఫ్ ax అనేది న్యూమరేటర్లో ఉంటుందో ఏ వాల్యూ తీసుకొచ్చి d ఎక్కడైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. d ఎక్కడైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ e టు ద పవర్ ఆఫ్ 4x డివైడెడ్ బై పర్టికులర్ ఇంటిగ్రల్, మనం అనుకుంటుంది ఏంటన్నా పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకుంటాం. e టు ద పవర్ ఆఫ్ 4x డివైడెడ్ బై d స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 5 4 అంటే 20 ప్లస్ 6 అంటే e టు ద పవర్ ఆఫ్ 4x డివైడెడ్ బై 16 ప్లస్ 6 22, 22 మైనస్ 2 2. దట్ ఈస్ ఫైనల్లీ వాట్ ఈస్ ఆన్సర్ దెన్ e టు ద పవర్ ఆఫ్ 4x డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ particular integral. So do you have any option here? E to the power of 4x by 2. Of course we had an option like this. Okay, right? You please pause the video and note on this. The particular solution or particular integral of the given question. Particular అన్నప్పుడు ఏం చేస్తాం మనం, కంప్లీట్ సొల్యూషన్ రాయం. ఏం చేస్తాం అన్న, పర్టికులర్ అన్నప్పుడు కంప్లీట్ సొల్యూషన్ రాయం మనం, జస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కున్నప్పుడు సరిపోతుంది, రైట్? ఓకే, సారీ ఫర్ దాట్, రైట్? So here the given form was very clear. ఇక్కడ ఏముందన్న, f of d, the given differential equation form is f of d into y is equal to x. ఇక్కడ x అనేది బిఫోర్ క్వశ్చన్లో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఇట్ వాజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అప్పుడు ఏం చేసాము, ఏ వాల్యూ తీసుకెళ్ళి d దగ్గర సబ్స్టిట్యూట్ చేసాము. In exponential e to the power of ax, we simply replaced d by a, isn't it? This x function f of d into y is equal to 0 or f of d into y is equal to not equal to 0. Not equal to 0 ఉంటుందని హోమోజీనియస్ అని, ఈక్వల్ టు 0 లేకపోతే దాన్ని నాన్ హోమోజీనియస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సమ్ x అనే ఫంక్షన్ ఉందనుకోండి, x అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే జనరల్గా ఆల్జిబ్రిక్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పోనెన్షియల్ ఉండొచ్చు, లేకపోతే ట్రిగోనోమెట్రిక్ కూడా ఉండొచ్చు. ఈ 3 ఫంక్షన్స్లో ఏది ఉన్నా కానీ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఏ వాల్యూ తీసుకొచ్చి ఏం చేస్తాం, d దగ్గర రీప్లేస్ చేస్తాం. లేదు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఇచ్చిన క్వశ్చన్లో ఆల్జిబ్రిక్ ఇచ్చిన, అంటే దీనికి నేను పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలా, yp ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ డివైడెడ్ బై d స్క్వేర్ ప్లస్ d మైనస్ 6. గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ ద క్వశ్చన్ వాజ్ గివెన్, దిస్ x వాజ్ గివెన్ యాజ్ ఎ ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ఇట్ మైట్ బి x or x square plus 2x, ఎనీ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కింద ఉన్నదాన్ని 1 మైనస్ d అనే ఫామ్లోకి రాసుకోవాలి. ఎందుకంటే కింద ఏదైతే డినామినేటర్లో ఉందో దాన్ని మనకు ఈదర్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఫామ్ ఆర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఫామ్. ఈదర్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ ఈదర్ ఆఫ్ ద ఆప్షన్, ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఏం రావాలి, ఫస్ట్ 1 రావాలా. 1 రావాలంటే ఖచ్చితంగా కాన్స్టెంట్ని బయటికి తీస్తే 1 ఈజీగా వస్తుంది. సో ఆ విధంగా నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నామండి, ఎక్స్ డివైడెడ్ బై -6 కామన్ తీస్తే ఏం మిగులుతుందన్న 1 మైనస్, జాగ్రత్త చూడండి, ఇది మైనస్ బయట తీస్తే ప్లస్ అన్ని మైనస్ అయిపోతాయి, అంటే మైనస్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ d డివైడెడ్ బై 6 ఈ విధంగా వస్తుంది, రైట్? సో ఇది నేను సపరేట్గా రాసుకుంటాను చూడండి, ఇక్కడ సపరేట్గా రాస్తాను, -1/6 ఇంటూ దీన్ని పైకి పంపిస్తే 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ d డివైడెడ్ బై 6 హోల్ టు ద పవర్ ఆఫ్ -1, ఎందుకంటే 1/a ఉంటే హోల్ టు ద పవర్ a -1 అవుతుంది, ఇంటూ ఎక్స్. ఈ ఫార్ములాస్ మనకు తెలుసు కదా, 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ -1 అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ 4 ప్లస్ సో అండ్ సో ఫోర్త్. అట్లా 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ -1 డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ దెన్? అక్కడ అన్ని ప్లస్లు ఉంటాయి. 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ -1కి అయితే బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ 4 లైక్ దట్. అయితే ఈ ఎక్స్పాన్షన్ ఎంతవరకు చేయాలి సార్ నేను? ఎంతవరకు చేయాలంటే ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ ఫస్ట్ d ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, d ఆఫ్ ఎక్స్ అంటే 1 వస్తుంది. అదే d స్క్వేర్ అంటే 1 టైం చేస్తే 1 వచ్చింది. d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వచ్చిందని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, దీని డెరివేటివ్ ఏమొస్తుంది 0.
ఇంకా జీరో వచ్చితే ఎన్నిసార్లు చేసినా నీకు డెరివేటివ్ ఏమొస్తుంది జీరోనే వస్తుంది. ఎస్ ఆర్ నో? Once you are getting the derivative as 0, definitely the continuation derivation will be 0 only. In that sense, I need only d square term. Up to what extent I need to do? d square వరకు చేయాలి. దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్కువ వరకు చేయాలి నేను. ఎక్కడైతే మనకు 0 వస్తుందో అక్కడ కాపేసేయాలి. రైట్, నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి దీన్ని -1/6 ఇంటూ 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ d/6. అయితే దీన్ని ఇంకా కంటిన్యూషన్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ చేయకూడదని కాదు, కానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి. అంటే ఇప్పుడు d ఇక్కడ నేను x రాస్తున్నాను చూడండి, x మల్టిప్లై చేస్తున్నప్పుడు 1 ఇంటూ x ఏమవుతుంది? x అవుతుంది, అవునా కదా? రైట్, అట్లా x దీనికి ఇంటర్నల్గా మల్టిప్లై చేసినప్పుడు d స్క్వేర్ ఇంటూ x ఏమైంది? 0. d ఇంటూ x ఏమైంది? 1 అయింది, అంటే +1 డివైడెడ్ బై 6. దీని ముందేముందన్న? -1/6. ఎందుకు నేను ఇక్కడ d స్క్వేర్ ప్లస్ d మాత్రమే రాస్తాను? ఎక్స్పాన్షన్ నేను దీని కంప్లీట్ ఎక్స్పాన్షన్లో ఓన్లీ 1 ప్లస్ x స్క్వేర్ ఇట్లా కంటిన్యూ ఉన్నా కానీ ఎందుకు 1 ప్లస్ x దగ్గర ఆపాను అంటే మనకు ఎక్స్పాన్షన్ తెలిసి ఉండాలి. d స్క్వేర్ దగ్గర 0 అయిపోయింది. ఒకవేళ d క్యూబ్ d⁴ దగ్గర 0 అయితే నెక్స్ట్ టర్మ్కి వెళ్తావు నువ్వు. దట్స్ ఇట్, రైట్? సో ఈ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే -x/6 -1/36. దిస్ ఈజ్ అ పర్టిక్యులర్ సొల్యూషన్ ఆర్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. We have any option? Yes, we had an option here, like this. Okay, right. Right, we'll see this question also. అయితే ఆల్రెడీ మనం ఇది క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఇచ్చాడు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్లు ఇచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తున్నామో దాన్ని చూద్దాం. ఫస్ట్ దీన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాలంటే yp = cos 2x డివైడెడ్ బై ఇది కిందికి పంపించేస్తాను, ఏమవుతుంది? d² + 4. వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జనరల్లీ కంప్లీట్ సొల్యూషన్ అంటే ఏం రాస్తానన్నా? కంప్లీట్ జనరల్ సొల్యూషన్ మొత్తం రావాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రెండు కంప్లీట్ రాస్తాం. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంది? ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రం అడుగుతాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లలో మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ అడుగుతున్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకోవాలి. ఫస్ట్ ఏం చేసినాము? వి క్యాలిక్యులేటెడ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. Later in the previous problem we calculated particular integral for algebraic function. Now we are going to calculate a particular integral for trigonometric functions. Trigonometric functions ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు cos కానీ sin కానీ ఏదైనా ఉండనివ్వండి, ఏ ట్రిగ్నోమెట్రిక్ cos x or sin x ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఏదైతే ఉందో ఆ ఏ వాల్యూని ఏం చేయాలంటే d square is equal to minus a square అని సబ్స్టిట్యూట్ చేయాలి. d square is equal to minus a square అని సబ్స్టిట్యూట్ చేయాలి. d square is equal to minus a square అని సబ్స్టిట్యూట్, మళ్ళీ చెప్తున్నాను, d square is equal to minus a square అని సబ్స్టిట్యూట్ చేయాలి. సార్ బాగుంది, ఒకవేళ నాకు d ఉంటే ఏం చేయాలి సార్ అంటే d square వచ్చి కన్వర్ట్ చేసుకోవాలా. ఓకే, రైట్, గుడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను d స్క్వేర్ దగ్గర మైనస్ ఏ స్క్వేర్ ఎంత ఇక్కడ -4 మనకు తెలుస్తుంది కదా. ఒకవేళ d స్క్వేర్ దగ్గర -4 పెడితే -4 + +4 ఎంత? 0. సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఒకవేళ 0 రాలేదు, సమ్ వాల్యూ వచ్చింది, అక్కడికే ప్రాబ్లం అయిపోయినట్టే. d స్క్వేర్ దగ్గర -a స్క్వేర్ వాల్యూ పెడితే నీకు కింద 0 కాకుండా ఒక సమ్ పర్టికులర్ వాల్యూ వచ్చిందా, ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. బట్ ఇన్ దిస్ కేస్ అందుకే స్పెషల్గా తీసుకొని చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, మైట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? d స్క్వేర్ దగ్గర -4 పెడితే కింద 0 అయిపోతుంది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ నువ్వు సొల్యూషన్ డిఫైన్ చేయలేకపోతున్నావు, పర్టికులర్ సొల్యూషన్ అయితే చెప్పలేకపోతున్నావు. అలాంటి కేసులో ఏం చేయాలంటే సింప్లీ వి నీడ్ టు మల్టిప్లై ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ ఫంక్షన్ని కింద యాస్ట్రిస్క్ అట్లాగే రాసేసి, ఈ ఫంక్షన్ యాస్ట్రిస్క్ రాసేసి కింద నీకు ఏదైతే ఉందో దాన్ని డెరివేటివ్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి, ఎప్పుడైతే మనకు డినామినేటర్లో 0 వస్తుందో ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదో, ఫర్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -a స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో 0 వచ్చేసి ఇన్ఫినిటీ వస్తుందో ఆ కేసులో మాత్రం మనం ఏం చేస్తామన్నా ఎక్స్తో మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ని, cos 2x యాసిడ్గా రాసేసి కింద డినామినేటర్ని ఏం చేస్తాను డెరివేటివ్ చేస్తాను. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందన్న 2d + 0 అని రాయట్లేదు. సో డెరివేటివ్ దేంతో చేస్తున్నాను, అక్కడ ఏముందో దాంతో చేస్తున్నాను. అక్కడ ఏ పారామీటర్ ఉంది, ఇప్పుడు d అనే పారామీటర్ ఉంది అనుకుంటున్నాను, d అనే పారామీటర్ dతో రెస్పెక్ట్తో చేస్తున్నాను. అంటే d అంటే ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాను, d అనేది ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, d వాజ్ బిహేవింగ్ లైక్ x. ఒకవేళ x స్క్వేర్ అంటే ఏం రాసేవాడు, నువ్వు 2x రాసేవాడు, అందుకని 2d అని రాశాను. రైట్, దెన్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు హియర్. See, this is x/2, isn't it? This is x/2. Again, ఇక్కడ నాకు
చాలా సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి. 1/d అంటే ఏందన్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x. 1/d అంటే ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్, d అంటే డెరివేటివ్, 1/d అంటే ఇంటిగ్రేటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. d ఆఫ్ అంటే డెరివేటివ్, 1/d ఆఫ్ అంటే ఇంటిగ్రేటివ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x ఏమో చెప్పండి, x/2 ఇంటూ cos 2x ఇంటిగ్రేషన్ ఏందన్నా sin 2x/2. ప్లస్సా మైనసా? ప్లస్సా మైనసా? డెఫినెట్లీ ప్లస్. కాస్కి ప్లస్ ఇంటిగ్రేషన్. ఓకే అవునా కదా? అదే సైన్కి అడిగితే మైనస్ వస్తుంది, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. అదే డెరివేటివ్ విషయానికి వస్తే కాస్ డెరివేటివ్ మైనస్ sin 2x, సైన్ డెరివేటివ్ cos 2x. గుడ్. సో దీనికి సింప్లిఫికేషన్ ఏమవుతుందన్న x/4 sin 2x. దిస్ ఈజ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఓకే రైట్. సో డూ హ్యావ్ ఎనీ ఆప్షన్ అన్న చూద్దాం, ఆప్షన్ ఉందా? రైట్, వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. నోట్ చేసుకో. ఓకే నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబబిలిటీ యాస్కింగ్ నన్ను, అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏవో వచ్చేసేసి ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయండి అంటున్నాడు. చూడడానికి క్వశ్చన్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తుంటే కొద్దిగా ఇది ఇంకా చేయాలని మన ఫీలింగ్ మనకు వస్తుంది, బట్ కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఫస్ట్లీ చెప్తున్నాను, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే అంత ఆర్డర్ ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అంతే ఉంటుంది. అంటే నువ్వు ఎన్నిసార్లు డెరైవ్ చేయాలనేది అక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అయితే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ పర్టికులర్గా ప్రతిసారి మెన్షన్ చేస్తాడా అంటే చేయడు, కొన్నిసార్లు ఇచ్చేస్తాడు డైరెక్ట్గా, అది మనకు తెలియదు. ఇక్కడ చెప్పండి పారామీటర్ అన్న ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటి. ఏమన్నా చూడండి, సి ఈజ్ ఎ పారామీటర్. పారామీటర్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్. రైట్. దెన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఊ సొల్యూషన్ ఈజ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోమంటున్నాడు, దాన్ని సొల్యూషన్ ఇచ్చేసాడు. నాకేమంటున్నాడన్నా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోమంటున్నాడు, సొల్యూషన్ ఇచ్చాడు. ఏం చేయండి సొల్యూషను, y ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ c/x అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? ఒకటే ఆర్బిటరీ కాన్స్టెంట్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే అంత ఆర్డర్ ఉంటుంది. ఎంత ఆర్డర్ ఉందో అన్నిసార్లు డెరైవ్ చేయాలి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. అంటే ఇప్పుడు రాబోయే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఎంత ఉండాలా? ఖచ్చితంగా ఒకటే ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒకటే ఉండాలా. ఒకటే అంటే అర్థం ఏంటి, dy/dx అనేది డిఫరెన్షియల్ ఎలిమెంట్ అయి ఉంటుంది. అంటే ఒకటేసారి డెరైవ్ చేసేసి దానికి నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్, then definitely order will be 2. If order is 2, definitely I need to do 2 times the differentiation. Is it okay? Right. So then differentiate చేసి చూడండి ఏమవుతుందో. డిఫరెన్షియేట్ చేస్తున్నాను. y1 is equal to 0 plus minus c/x square అవుతుంది. minus c/x square. 1/x అంటే minus 1/x square. దీని నుంచి నేను xc రాయాలనుకుంటే ఏం రాసినా, c రాయాలనుకుంటే c is equal to minus x square y. c is equal to minus x square రాయొచ్చు. సో ఈ సి తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, సరిపోతుంది కదా. సి ఎక్కడైతే మనం సి ఎక్కడైతే అన్నోన్గా ఉందో ఆర్బిటరీ కాన్స్టెంట్ దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినామో సరిపోతుంది. లెట్ మీ డూ దట్. అది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. y ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే x⁴ ఇంటూ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ y డివైడెడ్ బై x స్క్వేర్ x గెట్స్ క్యాన్సల్డ్, దెన్ రిమైనింగ్ థింగ్స్ విల్ బి y is equal to x⁴ into y square, x⁴ into y square. Sorry, this is y1 right? ఇది y1 కదా, ఇది x² y1 అన్న. ఎందుకంటే ఇక్కడ y1 ఉంది కదా, ఇక్కడ పంపించేస్తే y1 వస్తుంది కదా, అంటే దిస్ ఇస్ y1 స్క్వేర్. ఇదేం లేదు. లెట్ మీ కరెక్ట్ ఇట్. ఒకసారి చూడండి, చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడండి. దిస్ ఈజ్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ c/x స్క్వేర్. దీని c అంటే మైనస్ x²/y1. మైనస్ x²/y1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ y1 స్క్వేర్ రావాలి ఖచ్చితంగా. ఇక్కడ మైనస్ x²/y1 అంటే ఇక్కడ కూడా y1 రావాలి, ఇక్కడ కూడా y1 రావాలి. ఓకే ఫైన్. సో ఇక్కడ x⁴ y1 స్క్వేర్ మైనస్ xy1 మైనస్ xy1. దీన్ని ఇంకా ఇచ్చిన ఫామ్లో రాయాలనుకుంటే ఏం చేయాలన్నా, y ఈజ్ ఈక్వల్ టు x⁴ ఇంటూ y1 అంటే వాట్ మీన్ బై y1, దట్ ఈజ్ dy/dx హోల్ స్క్వేర్, dy/dx హోల్ స్క్వేర్ మైనస్ x ఇంటూ dy/dx. సో డూ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్ లైక్ దిస్? మనకుంది ఆప్షన్ ఉంది ఏమన్నా చూడండి. x⁴ ఇంటూ dy/dx హోల్ స్క్వేర్ మైనస్ x ఇంటూ dy/dx. దిస్ ఈజ్ అన్ ఆప్షన్. Right. We'll see the next question here. Right. So the next question is that here the question is y is equal to c1 e to the power of x plus c2 e to the power of 2x plus c3 e to the power of 3x satisfies the differential equation. అంటే
అక్కడ ఇచ్చింది మనకి ఒక సొల్యూషన్ ఇచ్చాడు, సొల్యూషన్ ఇచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. ఈ ఫామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెరీ సింపుల్. ఇక్కడ ఫస్ట్ మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో ఆర్డర్ విల్ బి డెఫినెట్లీ 3 అనేది ఆర్డర్ ఉంటుంది. 3 అనేది ఆర్డర్ అంటే అర్థం ఏంటి? d cube y by dx cube will be the highest order differential element in the given question. సో ఇక్కడ ఇలా చేయడానికన్నా ముందు మనకు 2 థింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 2 కోఎఫిషియన్స్ ఇస్తాయి, ఇక్కడ ఎన్ని ఇచ్చినాడు? మనకు 3 ఇచ్చాడు. 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇచ్చాడు. ఒకవేళ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే మనకు ఈక్వేషన్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఇచ్చిన వాటిని మనమే ఆల్ఫా కామా బీటా కామా గామా అనే వాల్యూస్ మనం అనుకుంటే, ఈ వాల్యూస్ ఎలా ఇచ్చాడు ఈ కేసులో? 1, 2, 3 అని ఇచ్చాడు. జనరల్గా ఇఫ్ ఈ గివెన్ ఫర్ ఓన్లీ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ దెన్ ఆల్ఫా కామా బీటా వాల్యూస్ మనకి ఇస్తాడు. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇస్తే ఆల్ఫా కామా బీటా ఇస్తాడు. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకుందాం మనం. అప్పుడు డైరెక్ట్లీ ద ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ బి మనకు ఫార్ములా ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా మనం డైరెక్ట్ రాస్తాం. ఏందన్నది? దట్ ఈస్ 2 ఉన్నప్పుడు ఆర్డర్ ఎంత ఉంటుందన్న? 2 ఉన్నప్పుడు ఆర్డర్ ఖచ్చితంగా 2 ఉంటుంది. 2 అంటే మీన్స్ ఏంటన్నా? d2y/dx. d2y/dx అంటే y2 మైనస్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ దీస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ నెక్స్ట్ టర్మ్ వస్తుంది y2 తర్వాత y1 వస్తుంది ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెన్ ఈ గివెన్ ఆల్ఫా కమా బీటా ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది ఎలా చేస్తుంది? ఆల్ఫా బీటా ఎలా చేస్తుంది? మనకి ఇచ్చిన ఈక్వేషన్లో c1 e⁻x ప్లస్ c2 e⁻2x వరకు ఉందనుకుందాం. థర్డ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ లేదనుకుందాం. ఆ కేసులో ఈ విధంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చిన ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి? 3 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి. 3 ఆర్బిటరీ కాన్స్టెంట్తో పాటు c1 e⁻x ప్లస్ c2 e⁻2x ప్లస్ c3 e⁻3x అని ఉంది. మనం ఆల్రెడీ డిఫరెంట్ రియల్ రూట్స్ ఉన్నప్పుడు, రియల్ రూట్స్ అండ్ దోస్ ఆర్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనం సొల్యూషన్ రాసినాము. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ ఒకటి చేసినాం మనం. ఇంతకుముందు చేసాం. 2, 3 అనే రూట్స్ వచ్చినప్పుడు ఏం రాసాము? c1 e⁻2x ప్లస్ c2 e⁻3. అంటే ఇక్కడ మనకి ఏవైతే ఈ వాల్యూస్ ఇస్తున్నాడో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. డెఫినెట్లీ అక్కడ కోఎఫిషియంట్ e⁻xకి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది ఏమవుతుంది? రూట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఈ రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 3 రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు 3 రూట్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే సేమ్ ఫార్ములా స్టార్టింగ్ విత్ y3. ఎందుకంటే హైయెస్ట్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అంటే y3తో స్టార్ట్ చేస్తాం. y3 మైనస్ ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ టర్మ్కి మైనస్ వస్తుంది, ఆ టర్మ్కి ప్లస్ వస్తుంది, ఆ టర్మ్కి మైనస్ వస్తుంది. ఆల్టర్నేటివ్ సైన్స్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో స్టార్టెడ్ విత్ ప్లస్, నౌ ఐఎమ్ గోయింగ్ విత్ మైనస్. దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ y2. నౌ ప్లస్ అండ్ మైనస్ వర్ కంప్లీటెడ్. ప్లస్ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ ప్లస్. అయితే ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి అని తెలియాలి. అదేంటంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా అన్నీ సమ్ చేస్తాం. ఇంటూ y1 ప్లస్ మైనస్ ప్లస్ అగైన్ మైనస్. సో ఇక్కడ మైనస్. మరి ఇక్కడ ఏం రాయాలి? జస్ట్ ప్రొడక్ట్ రాయాలి. ఏదో ప్రొడక్ట్ ఉందో ఆల్ఫా బీటా గామా ఇంటూ y ఇంటూ y. y3 y2 y1 y. y2 y1 this is y. This is y equal to 0. ఇంతకు మించి మీకు అడగడానికి ఛాన్సే లేదు. అయితే 2 రూట్స్ లేకపోతే 3 రూట్స్లో అడుగుతున్నాడు. మ్యాక్సిమమ్ 2 రూట్స్లో అడుగుతున్నాడు. ఇన్ స్పెషల్ కేసెస్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద 3 రూట్స్ ఆల్సో. బట్ ఫార్ములా ఇస్ వెరీ సింపుల్. ఎప్పుడైతే సొల్యూషన్ మనకి ఇస్తాడో ఆ ఇచ్చిన సొల్యూషన్ నుంచి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ మనం చూస్తాం. ఇఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఫర్ 2 దెన్ విల్ ఫాలో దిస్ ఫార్ములా. If arbitrary constants were 3, then we'll follow this formula. Formula is very simple. If it is 2, we'll start with y2, y1, y. y2 minus alpha plus beta into y1 plus alpha beta into y is equal to 0. If we have a roots 3, if we have a coefficient, if we have arbitrary constants 3, then we have a formula starting with y3 minus alpha plus beta plus gamma into y2 plus alpha beta plus beta gamma plus gamma alpha into y1 minus alpha beta gamma into y is equal to 0. Here the signs are alternative, plus minus like this. Okay, right. Let us do the problem then. This is the conceptual analysis.
నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ విధంగా చేసేయచ్చు నువ్వు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇప్పుడు నేను ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసే కొంచెం టైం పట్టి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టైం నుంచి నీకు ఫార్ములా డైరెక్ట్ రాసేసేయాలి, చేసేసేయాలి. ఓకే రైట్, లెట్ us do the problem here then. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాస్తే y3 ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 1 + 2 + 3 ఎంత 7y2 ప్లస్ ఆల్ఫా బీటా ఏంటన్నా 2 ప్లస్ 2 3 6 ప్లస్ 3 1 3 ఎంత వస్తుందన్నా 2 + 3 8 8 + 3 11y1 మైనస్ 1 2 2 2 3 6 6y is equal to 0. This is answer, that's it. Let me confirm the answer then. y3 nothing but here given in terms of dash, అంటే y3 ఇవ్వచ్చు, y triple dash ఇవ్వచ్చు, ఇలా నోటేషన్స్ అనేటి y3 y triple dash or d cube y or d cube y by dx cube. This we know, right? This is the basics, these are the basic notations, right? This even can be sometimes written as y to the power of 3 dots, y to the power of 3 dots also, like this. Okay, ఈ విధంగా చూద్దాం ఒకసారి. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, బట్ వాల్యూస్ డిఫరెంట్, రైట్? 7 రావాలి, 7 5 చూడండి ఒకసారి. 1 + 2 2 + 3 6 6 రావాలి, 7 కాదు కదా, దిస్ ఇస్ 6. సో 1 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, దిస్ విల్ బి ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, రాసుకోండి.